అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నుంచి మండే టు సాటర్డే ఒకే వీడియోగా యాక్టివిటీస్ అన్ని పెట్టాలనుకుంటున్నాను. విద్యా ప్రవేశ్ 48 రోజుల భాగంగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో అక్షర పరిచయ చిత్రాలను చూపించి మాట్లాడించడం. తెలుగు తోట పాఠ్యపుస్తకం 14వ పేజీలో ఇవన్నీ ఉన్నాయి. చాచా జాచా, చక్రం, చందమామ, ఛత్రం, పింఛం ఈ పదాలన్నీ పలికించాలి. క్రమబద్ధీకరించడం. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని చిత్రాల కార్డులు అంటే మొక్క మొలకెత్తు విధానము చిత్రాలు, లేదా నిజమైన విత్తనం తీసుకొచ్చి నిజమైన విత్తనం, పిలక మొక్క, పుష్పించే మొక్క వంటి ఎదుగుదల దశలను సమూహంగా ఉంచి వరుస క్రమంలో వాటిని పేర్చమని చెప్పాలి. ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా పేపర్ టీ కప్పులతో పిరమిడ్ తయారు చేయడం పిల్లలకి నేర్పించాలి. పిల్లలు చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. విద్యా ప్రవేశ కృత్యాలు ఆగస్టు 14వ తారీఖు అనగా బుధవారం 49వ రోజులో భాగంగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో నీటిని నిల్వ చేయడం కోసం వాడే పాత్రలు, నీటి వాడకం కోసం వాడే పాత్రలు వస్తువుల గురించి మాట్లాడించాలి. ఉదాహరణకి బకెట్లు, నీటి తొట్టె, ట్యాంకులు, గ్లాసు, మగ్గు, చెంబు, పైపు వంటి నీటిని తోడే నీటి కోసం ఉపయోగించే పాత్రల గురించి మాట్లాడించాలి. ఇది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగం. తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా నిత్య కృత్యాలు అంటే చిత్రాల కార్డులు లేదా చార్టులను చూపుతూ వారి రోజువారీ దినచర్య కృత్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా పేర్చుతూ క్రమబద్ధీకరించమని చిన్న చిన్న సమూహాల్లో చేయించాలి, 2 లేదా 3 ఉన్న సమూహాల్లో. ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా టీచర్ ఒక వృత్తాన్ని గీసి అందులో వివిధ రంగుల గల వస్తువులు, ఉదాహరణకు పెన్సిలు, చాక్ పీసు, ఆకులు, చింతగింజలు మొదలైనటువంటి వస్తువులన్నీ ఉంచి పిల్లల్ని గుండ్రంగా పరిగెత్తమని చెప్పాలి. టీచర్ ఏదైతే రంగు చెప్తారో ఆ రంగు గల వస్తువుల్ని తీయమనాలి. ఇది టాస్క్. విద్యా ప్రవేశ కృత్యాలు ఆగస్టు 17వ తారీఖు అనగా శనివారం 50వ రోజులో భాగంగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో ఆల్ఫాబెట్ పిక్చర్ రీడింగ్ STU ఇవన్నీ కూడా బ్లాజమ్స్ 1లో ఉన్నాయి. ఈ బ్లాజమ్స్ 1లో ఉన్న కార్డ్స్ని, పిక్చర్స్ని ఉపయోగించుకుని ఆ అక్షరాల పరిచయం చేయించాలి. తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా ఏదైనా ఒక కథల కార్డులతో ఉన్న కథని తీసుకుని అన్నీ కలిపేసి మరలా ఒక క్రమమైన పద్ధతిలో అమర్చి ఒక కథ రూపంలో తయారు చేయమని చెప్పాలి. చాలా సింపుల్ కథలు తీసుకోవాలి, ఎందుకంటే పిల్లలు కన్ఫ్యూజ్ కాకుండా. ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా బాడీ పార్ట్స్ గేమ్. పిల్లలను 2 వరుసలుగా ఎదురెదురుగా నిలబెట్టి మధ్యలో వాటర్ బాటిల్స్, డస్టర్, పెన్ను, పెన్సిల్, చాక్ పీస్, చాక్లెట్స్ లాంటివి ఉంచాలి. ఇప్పుడు వరుసగా బాడీ పార్ట్స్ చెప్తూ మధ్య మధ్యలో అక్కడక్కడ వస్తువుల పేర్లు చెప్తూ ఉండాలన్నమాట. వస్తువు పేరు చెప్పినప్పుడు ముందుగా ఎవరు ఆ వస్తువును అందుకుంటారో వాళ్ళు వినైనట్టు. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేయండి.